Hello my dear students, present I am explain first order partial differential equation. ఏమివి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ ఆర్డర్ అంటే వన్ టైం మాత్రమే ఇండిపెండెంట్ వేరియబుల్ డెరివేటివ్ చేయబడిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అంటారు. ఓకే, ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు గివన్ ఓకే గివన్ మనకు ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ జెడ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టంట్స్. అంటే మనకు జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అయినట్లయితే దీనికి పార్షియల్ డెరివేటివ్ అంటే ఏమి డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి రాసుకోవచ్చు, డో జెడ్ బై డో వై అంటే క్యూ రాసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ రాసుకోవచ్చు, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై అంటే ఎస్ రాసుకోవచ్చు, డో స్క్వేర్ జెడ్ బై డో స్క్వేర్ అంటే టీగా రాసుకోవచ్చు అన్నమాట. సో మనకు జెడ్ అంటే ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎఫ్ అనేది ఎనీ ఫంక్షన్ అనమాట. ఆ ఎఫ్లో అనేది ఎక్స్ వై అనే టర్మ్స్ ఉంటాయి. దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే అంటే ఏమి పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ వస్తే పి, డో జెడ్ బై డో వై వస్తే క్యూ, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై అంటే ఎస్, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ అంటే టీగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు ముఖ్యంగా ఉన్న ఫార్ములాస్ అనమాట. సో వీటిపైన మనకు ఆర్బిటరీ కాన్స్టంట్స్ ఏ విధంగా ఎలిమినేట్ చేయాలనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చూడండి నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రాబ్లమ్స్ ఈ విధంగా అడుగుతాడు. సో ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టంట్. ఆర్బిటరీ కాన్స్టంట్స్ అంటే మనకు గివన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చే ఫంక్షన్లో ఏముంటాయి, మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి అనేటివి ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలంటే పీక్యూలోకి కన్వర్ట్ చేయాలి. దీన్ని ఏం చేయాలి, మనం పీక్యూలోకి కన్వర్ట్ చేస్తే అంటే దిస్ ఫార్మ్ యూ ఆర్ కన్వర్ట్ ఇన్ టు ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ పి కామా క్యూ లే కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టంట్స్ అంటారు. అంటే ఏమి, వీటిని కన్వర్ట్ చేయగా పీక్యూ అనే ఫామ్ రావచ్చు, XYZ అనేటివి కూడా ఉండవచ్చు. అలా ఉంటే దాన్ని ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టంట్స్ అంటారు. అంటే ఏ కామా బిని ఎలిమినేట్ చేయడమే మనకు దీని యొక్క కాన్సెప్ట్ అనమాట. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హియర్. చూడండి, ఇక్కడ ఫ్రమ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టంట్స్ ఏ కామా బి అంటాడు. అంటే మనకి ఏదైనా ఏ కామా బి అనే ఫంక్షన్ ఇచ్చి వాటిలో ఏబి అనే వాటిని ఎలిమినేట్ చేయాలంటాడు. అలా ఎలిమినేట్ చేసే విధానాన్ని ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టంట్స్ అంటారు. ఇప్పుడు ఎలా చేస్తారనే చూద్దాం. ప్రాబ్లం నెంబర్ ఏ తీసుకుందాం. సో మనకేమిచ్చాడు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. సో దీన్ని ఏం చేస్తారు, డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై. ఎక్స్ని ఒకసారి వైని ఒకసారి పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. అంటే ఏమొస్తుంది, డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ బీవై అనేది కాన్స్టెంట్ కదా విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసేటప్పుడు,
అంటే కాన్స్టెంట్ 0, ఇది 0 అయిపోతుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, సో డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి రాసుకోవచ్చా? సో ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఏ ప్లేస్లో పి రాసుకోవచ్చు. సిమిలర్లీ డో జెడ్ బై డో వై కనుక్కోండి. విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ వై చేస్తున్నాం. సో ఈ వై చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక వై చేస్తే 1, ఇక ఏం మిగులుతుంది, బి మిగులుతుంది. ఇక్కడ ఏ బి అనేవి కాన్స్టెంట్లు కాబట్టి 0 అయిపోతాయి. ఓకే, సో కాబట్టి డో జెడ్ బై డో వై అంటే మనం అనుకున్నాం క్యూ అనుకున్నాం, ఎందుకంటే మీకు ఫస్ట్లో ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏమిది, డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, డో జెడ్ బై డో వై అంటే క్యూ రాసుకోవచ్చు. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏ, క్యూ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనం పీక్యూ అనేదాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో ఈ వాల్యూస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి, బి ఈజ్ ఈక్వల్ టు క్యూ, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. అక్కడ ఏమొస్తుంది మనకు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది, పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ అనదర్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం మీకు చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ఏ బై బి మైనస్ బి ఇచ్చాడు. సో దీన్ని ఏమనుకుంటారు, ఈక్వేషన్ 1. దీన్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై. దీన్ని చేస్తే ఏమొస్తుంది నీకు, డో జెడ్ బై డో ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని చేస్తే 1 అవుతుందా, ఏ. ఇక్కడ బీవై ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, మనం పి రాసుకోవచ్చు. అలాగే సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ వై చేయి, డో జెడ్ బై డో వై చేయండి. ఇది కాన్స్టెంట్ కదా, 0 అయిపోతుంది. వైని చేస్తే 1, నీకు ఏమొస్తుంది, బి వస్తుంది. సో బి అంటే ఏం రాసుకోవచ్చు, క్యూ రాసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ ఇన్ 1, ఈ రెండు తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఫైనల్ సొల్యూషన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పి బై క్యూ మైనస్ క్యూ. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. సో ఈ మెథడ్స్ అనేటివి ఇలాగా ఏబి అనే వాటిని ఎలిమినేట్ చేసే విధానాన్ని ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ లేదా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ పార్షియల్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఐ am explain another problem. Hello my dear students, see the another problem here. సో ఇక్కడ ఏమన్నాడు, ఎలిమినేటింగ్ హెచ్ కామా కే అన్నాడు. ఫ్రమ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ వై అనేటివి ఇండిపెండెంట్ వేరియబుల్స్, జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇక్కడ హెచ్ కే అనేటి వాటి మాత్రమే మనము ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఏ స్క్వేర్ ఉన్నా పర్వాలేదు కానీ అవి మాత్రం ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. సో ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం రాసుకోండి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. సో దీన్ని ఏం చేస్తారు, డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామో వై. ఫస్ట్ ఎక్స్ చేద్దాం, ఇదంతా ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉందా లేదా. సో కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ వై అనే టర్మ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ప్లస్ జెడ్ స్క్వేర్ని చేస్తే 2z, కానీ అట్లాగే డో జెడ్ బై డో ఎక్స్ రాసుకోవాలి. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, దీన్ని 2 కామన్ తీసేస్తే 0/2 అంటే 0 అవుతుంది. ఇంకేం మిగులుతుంది, ఎక్స్ మైనస్ హెచ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకొస్తే మైనస్ జెడ్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, పి రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. సో ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఇది 0 అయిపోతుంది. దీన్ని చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ వై మైనస్ కే ఇంటూ 2 మైనస్ 1. జెడ్ స్క్వేర్ని చేస్తే 2z డో జెడ్ బై డో వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, ఇక్కడ కూడా 2 అనే దానికి కామన్ తీసేయచ్చు, వై మైనస్ కే. ఓకే, 2 మైనస్ 1 అంటే 1 కాబట్టి ప్లస్ జెడ్ ఇంటూ క్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు
0. Okay, so y minus k that is equal to minus zq. ఇది ఈక్వేషన్ 3. ఓకే, ఇక్కడ y మైనస్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ zq వచ్చింది, x మైనస్ h ఈజ్ ఈక్వల్ టు మైనస్ zp వచ్చింది. సో 2 and 3 సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అక్కడ ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ జెడ్పి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ మైనస్ జెడ్క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, దీనిలో ఏం కామన్ తీయచ్చు, జెడ్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఓకే, సో ప్లస్ 1 that is equal to a square. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. వీటిలో హెచ్ కానీ కే గా టర్మ్స్ అనేటివి లేవు కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఐ am explain another ప్రాబ్లం. చూడండి, ఇంకొక ప్రాబ్లం చేస్తున్నా. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం హియర్. చూడండి, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఏ వై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఏ కామా బి వాటిని ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏమిది, ఎక్స్ ప్లస్ ఏ, ఓకే, వై ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నాడు. ఇది ఈక్వేషన్ 1. సో డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఫస్ట్ ఎక్స్ని చేస్తున్నాం. సో ఎక్స్ ఇది వై ప్లస్ బి అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కకు పెట్టేస్తావు. సో ఇది ఎక్స్ని చేస్తే 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ జెడ్ని చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ అంటే వై ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాసుకోవచ్చు, పి రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అట్లా సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం. అప్పుడు ఎక్స్ ప్లస్ ఏ యాజ్ టీజ్గా ఉంటుంది, కాన్స్టెంట్ పక్క పెట్టేస్తే వైని చేస్తే 1 అవుతుంది, బి కాన్స్టెంట్ 0. సో కాబట్టి 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో వై. సో ఎక్స్ ప్లస్ ఏ దట్ ఈజ్ డో జెడ్ బై డో వై అంటే ఏం రాసుకోవచ్చు, మనం క్యూ రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 3. ఓకే, 2 and 3 సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఏం చేస్తున్నాం, ఇది 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ ప్లస్ ఏ అంటే ఏమొచ్చింది మనకు, క్యూ వచ్చింది. సో క్యూ. ఓకే, వై ప్లస్ బి అంటే ఏమొచ్చింది నీకు, పి వచ్చింది, పి దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇక్కడ ఏబి అనేటివి లేవు కదా, సో ఎలిమినేట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. సో ఈ విధంగా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేటివి మనము ఇట్లా ఎలిమినేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐ am explain another problems. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా, ఏ కామా బి అనే వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏమనుకుంటారు, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సో డిఫరెన్షియేట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై. ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. ఓకే, వై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. జెడ్ స్క్వేర్ చేస్తే 2z బై 2z డో జెడ్ బై డో ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది ఇరువైపులా. ఎక్స్ మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ప్లస్ దీన్ని చేస్తే 2 ఇంటూ వై మైనస్ బి దట్ ఈజ్ జెడ్ స్క్వేర్ చేస్తే 2z డో జెడ్ బై డో వై ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా. సో 2 క్యాన్సిల్ అవుతుందా, వై మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ క్యూ రాసుకోవచ్చు ఇంటూ
cot square alpha. ఓకే, సో మనకు y మైనస్ బి వాల్యూ ఏమొచ్చింది 2z cot square alpha. ఓకే, x మైనస్ ఏ వచ్చింది కదా, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో 2 and 3 సబ్స్టిట్యూట్ in 1. సో x మైనస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ZP cot square alpha whole square plus ZQ cot square alpha whole square that is equal to Z square cot square alpha. ఓకే, దానిలో సబ్స్టిట్యూట్ చేసాం. వీటిలో Z square P square cot power 4 alpha plus Z square Q square cot square alpha whole power 4 is equal to Z square cot square alpha. ఓకే, దీనిలో చూడండి ఇక్కడ Z స్క్వేర్ ఇక్కడ Z స్క్వేర్ కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ cot పవర్ 4 ఉంది, ఇక్కడ cot స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ P స్క్వేర్ ఇక్కడ Q స్క్వేర్ ఇంటూ ఇక్కడ cot స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ cot స్క్వేర్ ఉంది, కామన్ తీసేసేయండి. cot square alpha that is equal to 1. This is the answer. ఓకే, x మైనస్ ఏ y మైనస్ బి అనేటివి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేయాలంటే ప్రతి ప్రాబ్లమ్ కూడా మనకి ఏవైతే ఇస్తాడో అవన్నీ కూడా మనం ఇలాగా ఎలిమినేట్ చేస్తూ వెళ్ళాలి. సో ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్స్. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో